సమయంలో మన మధ్యకి ఒక సహోదరుడు వచ్చి ఉన్నారు. ఏం పేరండి? మాలకొండారెడ్డి గారు వచ్చిన్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అయితే కొద్ది మాటలు మనము జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు సాగుదాం. సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలు. ఈ యొక్క 2024 డిసెంబర్ 25 తారీఖున క్రిస్మస్ పండుగగా మేము నీ సన్నిధిలో అయా సంబరముతో తండ్రి నిన్ను స్తుతించగలిగాము. నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా చదవబడిన లేఖనాలను మీరే అయ్యా మా తండ్రి మాతో మాట్లాడమని, మేము విని మేలు పొందుటకు సహాయం చేయమని మా దేవుడు క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏందటమ్మా ఇక్కడ ఏమని రాశారు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. హల్లెలూయా. ఎవరిని రక్షించడానికి వచ్చాడు? పాపులను రక్షించటానికి. ఆ యొక్క లూకా సువార్త 2వ అధ్యాయము ప్రియమైన దేవుని బిడ్డలారా 10వ వచనం నుంచి 8వ వచనం నుంచి మనం ధ్యానించినట్లయితే, లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచెను. అయ్యా ఆ కుర్చీ పెద్దాయన రోజేష్ గారు, ఆ కుర్చీ అండి పెద్దాయన. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున, చదవండి, చదవాల. వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. ఎక్కడ పుట్టాడంట యేసుక్రీస్తు ప్రభు? దావీదు పట్టణంలో పుట్టాడు. ఎవరి కోసం పుట్టాడు? మొదటి తిమోతి 1:15లో పాపుల కొరకు పుట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే చాలామంది యేసుక్రీస్తు దేవుడిని తెలుసుకోలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు పాట పాడాడు, ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా.
పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ నొందయ్యా, రక్షణ నొందయ్యా. దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా. ఏందంట? దేవాది దేవుడు ఆయన మానవుడు కాదు, ఆయన పాపులను రక్షించడానికి వచ్చింది మానవుడు కాదు, ఆయన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుడు ఈ లోకంలో ఎందుకు మానవుడుగా పుట్టాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనము ఒక చిన్న ఉపమానాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఒక పెద్ద సముద్రం పారుతుంది. ఏం పారుతుందమ్మా? ఒక పెద్ద సముద్రం పారుతుంది. ఆ పెద్ద సముద్రంలో ఒక మనిషి పడిపోయాడు. పడిపోయి ఆ సముద్రంలో కొట్టుకుపోతున్నాడు. కొట్టుకుపోయి ఆ సముద్రంలో మనిషిని రక్షించాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలా? ఆ సముద్రంలోనికి ఒకరు దూకాల కదమ్మా. ఆ సముద్రంలోనికి ఒకరు దూకి ఆయన రక్షించాల. అందుకే ఆ దేవాది దేవుడు మనం పాపములో ఉంటే, మనం పాపములో పడి చెడిపోయి ఉంటే, ఆ దేవాది దేవుడు ఈ పాపలోకములోనికి నరుడుగా వచ్చాడు. హల్లెలూయా. ఎట్లా వచ్చాడు? నరుడుగా వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అందరూ ఆయన్ను మానవుడు అని చెప్పి అనుకుంటున్నారు. ఆయన మానవుడు కాదు, ఆయన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన ఈ లోకంలో నరుడుగా జన్మించకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సమీపింపరాని తేజస్సు గలవాడు. మోసే అన్నాడు, ప్రభువా నేను నీ మహిమను చూడాలంటే నువ్వు నన్ను చూసి బ్రతకలేవని చెప్పి మోసేతో చెప్పి, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా యొక్క ఎనుగు భాగాన్ని ఆ బండ సందులో నుంచి చూడమని చెప్పి మోసేతో చెప్పిన దేవుడు. అందుకే ఆయన అంటారు, సమీపింపరాని తేజస్సు నందు వసించు అమరుండవు, నా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. ఏంటట? సమీపింపరాని తేజస్సు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక అగ్నిగుండం దగ్గరికి అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథంలో శద్రకు మెషకు అబేద్నెగోలను అగ్నిగుండంలో వేస్తుంటే ఏమయ్యారంట? ఆ యొక్క శద్రకు మెషకు అబేద్నెగోలను వేసినటువంటి వారు చనిపోయారు. హల్లెలూయా. అంటే ఆ యొక్క అగ్నిగుండమునే వాళ్ళు సమీపించలేక చనిపోయారు, ఆ శద్రకు మెషకు అబేద్నెగోలను వేసిన వారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు ఆయన దేవుడుగా ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తేజస్సును మనుషులు చూడలేరంట. మోషేతోనే అన్నాడు, నువ్వు నా మహిమను చూడలేవని. హల్లెలూయా. ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా, కోట్లాది కోట్ల మరి ఆ యొక్క మరి సూర్యకాంతుల వెలుగు ఆయనకుంది. సూర్యుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సంవత్సరం ఎక్కువ అయ్యాడు. ఆయన యొక్క డిగ్రీలు సూర్యరశ్మి యొక్క డిగ్రీలు ఎక్కువ అవుతున్నాయంటే మనుషులు ఎంతో భయపడతారు. ఆ యొక్క సూర్యునికి ఈ భూమికి చాలా దూరం ఉంది కదా. అయితే ఆ సూర్యుడు భూమికి దగ్గర అవుతున్నాడు. ఆ సూర్యరశ్మి ఎక్కువ అవుతుందంటే మానవుడు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు ఆ సూర్యరశ్మి శక్తిని తప్పించుకోవటానికి, ఆ యొక్క ఎండ వేడి మీకు చనిపోకుండా బ్రతకటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ దేవాది దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవాది దేవుడు మరి ఎలాంటి వాడంట? సమీపింపరాని తేజస్సు కలిగినటువంటి వాడు. హల్లెలూయా. ఏ తేజస్సు ఉందో ఆయనలో సమీపించలేము ఆయనను. ఆ దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అదో ఒక నరుడు
ఒక సముద్రంలో పడి కొట్టుకుపోతున్నప్పుడు ఇంకొక నరుడు ఆ మనిషిని కాపాడితే తప్ప ఆ మనిషి రక్షింపబడలేడు. అందుకు ఆ దేవుడు తన దైవత్వాన్ని విడిచి ఈ లోకానికి దీనుడుగా వచ్చాడు. హల్లెలూయా. ఎట్లా వచ్చాడు? మానవుడుగా వచ్చాడండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది. తీతు పత్రిక 2వ అధ్యాయము చూద్దాం. ఒక మాట 11వ వచనం నుంచి చదవండి ఎవరన్నా. తీతు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి చదవండి. తిమోతి తర్వాత తీతు ఉంటుంది. పదకొండవ వచనం నుంచి చదువుకుందాం. ఏలైనగా సమస్త మనుషులకు ఏంటట? రక్షణకరమైనటువంటి దేవుని కృప అంట. హల్లెలూయా. దేవుని కృప అనగా ఎవరు? ఆ దేవుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం అనగా ఎవరు? వాక్యం అనగా దేవుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ అనగా ఎవరు? దేవుడే. అక్కడ ఒక పాట ఉంటుంది, ప్రేమ నీవే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ యేసుక్రీస్తు ప్రభు, ప్రేమ ఆయనలోనే ఉంది. దేవుడే ప్రేమ అయి ఉన్నాడని ఒక పాట కూడా ఉంది. మెట్టుకు ఏదేమైనా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ దేవుడు ఈ లోకానికి మానవుడుగా వచ్చాడు. హల్లెలూయా. ఆ దేవుడు ఎందుకు మానవుడుగా రావాల్సి వచ్చిందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్తము చిందింపకుండా, ఏంటంట? రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని వేదాలు ఘోషిస్తున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుడు తన్ను తాను బలి చేసుకోవటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన బలి కాకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపికి విమోచన లేదు, పాపికి రక్షణ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు ఆ దేవాది దేవుడు మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఒక ఆయన పాట పాడాడు, దేవుడు మనిషిగా పుట్టిన రోజండి క్రిస్మస్ అంటే, చీకటిలో వెలుగులు నింపింది. దేవుడు మనిషిగా పుట్టిన రోజండి క్రిస్మస్ అంటే, చీకటిలో వెలుగులు నింపింది. ఒక ఊరు ఒక ప్రాంతం కాదు, ఒక రాష్ట్రం ఒక దేశం కాదు, ఒక ఊరు ఒక ప్రాంతం కాదు, ఒక రాష్ట్రం ఒక దేశం కాదు, ప్రభు పుట్టిన పర్వదినం ఇది, ప్రపంచానికే పండుగ దినము. దేవుడు మనిషిగా పుట్టిన రోజండి క్రిస్మస్ అంటే, చీకటిలో వెలుగులు నింపింది. అక్కడ ఆ 2వ అధ్యాయము 8వ వచనములో బెత్లెహేము అనే ఊరు అని అక్కడ చూపిస్తున్నారు. చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం చదవండమ్మా. ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు ఎక్కడున్నారు? పొలములో ఉండి, ఎప్పుడమ్మా? రాత్రి వేళ తమ మందను కాచుకుంటున్నారు. రాత్రి ఏముంటుంది అక్కడ? వెలుగుంటుందా? ఏమా రాత్రి వెలుగుంటుందా? అక్కడ అంధకారం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ చీకటి ఉంది. చీకటిలో ఉన్న వారికి వెలిగించటానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. ఇంకా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన యొక్క విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యూదులలో ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెల కాపరులు అంటే వారిని చాలా చిన్న చూపు చూస్తారంట కదా. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎస్సీ వారంటే వారిని చాలా చిన్న చూపు చూస్తారు కదా. ఆ యూదులు కూడా అంట
ప్రేమైన దేవుని బిడ్డలారా, భారతదేశంలో ఎస్సీ వారంటే దళితులంటే చాలా చిన్న చూపు. ఆ యూదులు కూడా, యూదా ప్రాంతంలో కూడా గొర్రెల కాపరులంటే చిన్న చూపు చూసేవారంట. ఒకవేళ నన్ను ఒక మనిషి వచ్చి చంపాడు అనుకోండి, చంపుతున్నప్పుడు గొర్రెల కాపరులు 2-3 చూసి, ప్రేమైన దేవుని బిడ్డలారా, అదండి రోజెస్ గారు జయరాజ్ పాస్టర్ గారిని చంపుతున్నారు మేము చూసామని గొర్రెల కాపరులు చెబితే అక్కడున్న జడ్జి మొదట అడుగుతారంట, ఏమండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతారంట. మేము బెత్లెహేమ్ నుంచి వచ్చామంటే, మీరు ఏ వృత్తి చేస్తుంటారు, మీ కులం ఏంది అని అడుగుతారంట. అడిగితే, అయ్యా మేము ఆ యొక్క ఎఫ్రాతాలో వాళ్ళు ఉన్నవారము, మేము గొర్రెల కాపరులము, ఇదో రోజెస్ పాస్టర్ గారు జయరాజ్ పాస్టర్ గారిని చంపుతుంటే మేము చూసామని జైల్లో కోర్టులో వెళ్ళి న్యాయాధిపతి ఎదురు చెబితే న్యాయాధిపతి చెబుతాడంట, మీ సాక్ష్యము చెల్లదు అంటాడంట. ఏందమ్మా, మీ సాక్ష్యము చెల్లదంట. అంటే ఎందుకంటే ఆ యూదులలో గొర్రెల కాపరులు అనగా గోలోలు అనగా అంత తగ్గింపు స్వభావము యూదులలో ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే ఆ దేవాది దేవుడు ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పుట్టాడమ్మా? గొర్రెల కాపరులకు మొట్టమొదట ఆయన ఆగిపించాడు. హల్లెలూయా. ఆ రాత్రి వేళ గొర్రెల కాపరులు తమ మందను కాచుకొనుచుండగా, ప్రేమైన దేవుని బిడ్డలారా చదువుమా, కాచుకొనుచుండగా, చదవాలా, రాత్రి వేళ కాచుకొనుచుండగా ప్రభువు దూత, హల్లెలూయా. ఎవరు వచ్చారు? ప్రభు దూత. వాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చారమ్మా? ప్రభు దూత వారి దగ్గరికి వచ్చి నిలిచి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. హల్లెలూయా. ప్రభు దూత వారి చుట్టూ ప్రకాశించిందంట. ఎవరు చుట్టమ్మా? దూత చుట్ట? గొర్రెల కాపర్ల చుట్టూ. ఆ గొర్రెల కాపర్లు చీకట్లో ఉన్నారు. వారికి ఏం కావాలా? వెలుగు కావాలా? ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగుంటే తోడేళ్ళు వస్తుందా? వెలుగుంటే దొంగోడు వస్తాడా? వెలుగుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ ప్రమాదకరమైనటువంటి జీవి రాదు. పులులు, సింహాలు ఎప్పుడు వాటి గుహల నుంచి బయటకు వస్తాయి? చీకటి పడుతూ ఉంటే అప్పుడు బయటకు వస్తాయి. మనము ఒక తేలు చూసానమ్మా అని అంటారు. ఎప్పుడు? పగల సమయంలో ఎక్కువ ఆగుపడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మన్నక బాగుపడింది అంటారు, పగటి సమయంలో ఎక్కువ ఆగుపడదు. ఎందుకు? అవి అంధకార సంబంధమైనవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది కూడా ఎక్కువగా రాత్రి సమయంలో వాడు పని చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపరులు తమ మందను చీకట్లు కాసుకుంటుంటే దూత ప్రత్యక్షమైనప్పుడు అక్కడ ఏం కలిగిందంట? వెలుగు ప్రకాశించింది. చదవాలమ్మా. వారు మిక్కిలి భయపడిరి. హల్లెలూయా. మరేమైరమ్మా? మిక్కిలి భయపడిపోయారంట ఆ గొర్రెల కాపర్లు. తర్వాత, అయితే ఆ దూత భయపడుకుడి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు మనకు కూడా, ఇంకా ప్రభువుని ఎరగనటువంటి వారితో కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం. ఏంటమ్మా? ప్రజలందరికీ. చాలామంది అనుకుంటున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నేను అప్పుడప్పుడు వింటుంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది చెబుతూ ఉంటారు, మంచి హైయెస్ట్ క్యాస్ట్ వాళ్ళు బ్రహ్మకు ఎక్కడి నుంచి పుట్టారంట? తలలో నుంచి పుట్టారంట. ప్రభావతమ్మా, బ్రహ్మణులు ఎక్కడి నుంచి పుట్టారంటే
తలలో నుంచి పుట్టారంట. చూడండి, మరి రాజులు ఎక్కడి నుంచి పుట్టారంటే భుజాల్లో నుంచి పుట్టారంట. చూడండి, ఇంకొంతరంట కడుపులో నుంచి పుట్టారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, హైయెస్ట్ క్యాస్ట్ వాళ్ళంతా ఆయా స్థలాల్లో నుంచి పుట్టి మోకాల నుంచి కింద పుట్టిన వాళ్ళు ఎవరంట? శూద్రులు. ఎవరమ్మా అంటే తక్కువ కులాల వాళ్ళు. ఈ రెడ్డి కానీ, కమ్మ కానీ, ఈ బలిజ కానీ, ఈ తక్కువ కులాలన్నీ ఎక్కడి నుంచి పుట్టాయంట? శూద్రులంట. కాళ్ళ దగ్గర నుంచి పుట్టారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటారు వీళ్ళు తక్కువ కులాలు కదా. బ్రాహ్మణుడు ఏమంటాడమ్మా? బ్రాహ్మణుడు ఆ యొక్క గర్భగుడిలో ఉండి ఎవరైనా పెద్ద తిడితే ఆ బ్రాహ్మణ తిట్టి చెప్తారా? అరే దష్ట కదా, అరే దష్ట, కడగాకుండరా దష్ట అంటుంటాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి వారు తలలోంచి పుట్టారని, కొంతమంది భుజాల్లో నుంచి పుట్టారని, అయితే శూద్రులు అనగా వీరంతా కాళ్ళలో నుంచి పుట్టారని అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే యేసుక్రీస్తు ప్రభు అట్టండు ఎప్పుడు? హల్లెలూయా. చూడండి, అపొస్తల కార్యాలు 10వ అధ్యాయం 36వ వచనంలో కూడా మాట ఉంటుంది. అపొస్తల కార్యాలు 10వ అధ్యాయం 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అండి. ఎవరికమ్మా యేసుక్రీస్తు ప్రభువా? అందరికీ ప్రభు. హల్లెలూయా. ఆయన ఎవరిని తోసేసేవాడు కాదు కదా. అక్కడ ఉంది రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 11వ వచనంలో మాట ఉంటుంది. చూడండి, నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది. అయితే ఇక్కడ చెబుతున్నాడు మన లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్త. యేసుక్రీస్తు ఎవరిని విడిచిపెట్టడండి. అందరినీ రక్షించేవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఎవరో ఒకరిని రక్షించాలని, ఒక కులాన్ని రక్షించాలని, ఒక గోత్రాన్ని రక్షించాలని అనేవాడు కాదు. చాలామంది అయితే అనుకుంటున్నారు అదో ఆయన తెల్లవారి దేవుడని, తెల్లోల దేవుడని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదో ఆయన ఒక కులానికి చెందిన దేవుడని. అయితే ఎక్కడైనా ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకసారి గమనించినట్లయితే అబ్రహాము గారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చాలామంది వృత్తిని బట్టి కులాన్ని నిర్ణయిస్తారు కదా. అదేవిధంగా అబ్రహాము గారు వారి తండ్రి ఏ వృత్తి చేసేవాడు చెబుతారా ఎవరైనా? కుమ్మరి వృత్తి చేసేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుమ్మరి వృత్తి చేసేవాళ్ళను యేసయ్య కడగబెట్టాడా? లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడని చెబుతారు చెప్పండి? యేసుక్రీస్తు వడ్లవాని కుమారుడు కాడా అంటారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరంట? వడ్లవాని కుమారుడు అంట. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అంటారు విశ్వబ్రాహ్మణులని కదా, వాళ్ళ యొక్క ఇంట్లో పుట్టాడంట యేసుక్రీస్తు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ అపొస్తల కార్యాలు 10వ అధ్యాయంలో అక్కడ సీమోను పేతురు ఒకరింట్లో ఉన్నాడు. ఎక్కడున్నాడంటే చర్మకారుని ఇంట్లో సీమోను పేతురు బస చేస్తున్నాడు. సీమోను పేతురు చర్మకారుడు అంటే ఎవరు? చెప్పుల యొక్క తోలు తయారు చేసేవాడు. ఇడిచిపెట్టలేదండి, ఎవరిని ఇడిచిపెట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు కదా. ఇక్కడ ఏమంటున్నాడు? ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నా. ఈయన ఒక కులానికి చెందినవాడు కాదు, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి చెందినవాడు కాదు. యేసుక్రీస్తు ప్రభువు ప్రపంచానికి నడిబొడ్డుగా ఉన్న ఆ ఇశ్రాయేలు దేశములో బెత్లెహేమ్ అనే గ్రామంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఎఫ్రాతా అనే ప్రాంతంలో ఆయన పుట్టాడు. హల్లెలూయా. ఆ యొక్క ఇశ్రాయేలు దేశం అంటే ప్రపంచానికి నడిబొడ్డు అది. హల్లెలూయా. అక్కడ ఎందుకు పుట్టాల్సి వచ్చిందంటే ప్రపంచానికి నడిబొడ్డుగా ఉన్నటువంటి ఆ స్థలంలో
ఆయన పుట్టాలని ముందే నిర్ణయం అంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏందయ్యా జయరాజు ఇలాగ చెబుతావేంది నువ్వు పాస్టర్ గారు అని చెప్పి అనుకుంటారేమో. మనం ఒకసారి మీకా గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి ధ్యానించుకుంటే, అయితే ఏంటట? ఎవరిని కొట్టేది? ఇశ్రాయేలీలు కొడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎందుకు అక్కడ జన్మించాడు, ఎందుకు వాళ్ళకు అగుపించాడంటే, ఎవరైతే హీన స్థితిలో ఉన్నారో వారి దగ్గరకు వచ్చేవాడు మన దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలహీనులను బలపరిచేవాడు మన దేవుడు. హల్లెలూయా. కృంగిన వారిని లేవనెత్తేవాడు మన దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మత్తయి సువార్తలోనే ఆయన అంటాడు, నేను నీతిమంతులను పిలవరాలేదు కానీ పాపులను పిలవవచ్చింది అంటాడు. రోగులకే వైద్యుడు ఎక్కరా అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెల కాపరులకు అందుకే వారు ఆ యొక్క యూదా జనంలో తిరస్కరింపబడిన వారైనప్పుడు వారి దగ్గరికి వచ్చి చెబుతున్నాడు, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం అంట. ఎందుకంటే మానవులు ఎలాగున్నారంటే, వారు ఒక శ్లోకాన్ని చెబుతారంట, చూద్దాం. తమసోమ సద్గమయ, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ అంటారంట. హల్లెలూయా. ప్రజలు ఏమనుకుంటున్నారంట? సమతోమ అసతోమ సద్గమయ, తమసోమయ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ అంటారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఏంటంటే, అయ్యా మేము చీకట్లో ఉన్నాం, మేము పాపములో ఉన్నాం, మమ్మల్ని ఎవరు రక్షించేది? ఈ పాపములో నుంచి మమ్మను విడిపించేవారు ఎవరు అని చెప్పి అనుకుంటున్నప్పుడు, పాపులను విడిపించటానికి, పాపులను వారి పాపములో నుంచి రక్షించటానికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు. ఈ లోకములో ఏ దేవుడే కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా పాపి కొరకు తన రక్తాన్ని కార్చిన వాడు లేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఒక్కడే తన్ను తాను బలి చేసుకున్నాడు. ఆయన అంటాడు, ప్రాణం పెట్టడానికి తిరిగి దానిని తీసుకొనుటకును నాకు ఏముందట? అధికారము కలదు అంటాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆ యొక్క పక్షవాయువు గలవాణిని తీసుకొచ్చినప్పుడు ఆ పక్షవాయువు గలవాణితో అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పక్షవాయువు గలవాడు ఏ స్థితిలో ఉన్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా నడవలేని స్థితిలో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నడవలేని స్థితిలో ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ యొక్క యేసుక్రీస్తు ఉన్న స్థలంలోనికి వెళ్ళుటకు ఆ యొక్క మనుషులకు చేత కాదు. ఒక దుప్పట్లో అతన్ని దింపేశారు కిందకి. ఆ యొక్క చూరులో నుంచి చూరు తీరవబడి ఆ దుప్పట్లో నుంచి అతన్ని యేసుక్రీస్తు ముందు దించినప్పుడు ఆయన వారి విశ్వాసాన్ని చూసి అంటాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి యేసుక్రీస్తుకు ఏ అధికారం ఉందంటే, ప్రాణం పెట్టే అధికారం ఉంది, ప్రాణం తీసుకునే అధికారం ఉంది. అంతేకాదు కదా, ఆయనకి ఏ అధికారం ఉందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా పాపములు క్షమించే అధికారము కూడా యేసుక్రీస్తు ప్రభువుకు ఉంది. హల్లెలూయా. ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకమునకు ఎందుకు వచ్చాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా మానవుడుగా వచ్చాడని మాత్రమే మనము ఆయన్ను చూస్తాము, కానీ ఆయన దయ్యముల పైన అధికారము కలిగిన వాడు. హల్లెలూయా. సేన అనే దయ్యములు పట్టిన ఆ మనుషుణ్ణి యేసుక్రీస్తు ప్రభువు చూసినప్పుడు ఆ సేన అనే దయ్యం పట్టిన వాడు ఏం చేశాడు?
యేసు పాదముల యొద్ద కూర్చున్నాడు. ఎందుకంటే ఆ దయ్యాలు యేసయ్యను చూసి యేసయ్య మాటకు భయపడి వెళ్ళిపోయి ఎక్కడికి పోయాయి? పందుల గుంపులోకి పోతే ఎన్ని చచ్చిపోయామా? 2000 పందులు చచ్చిపోయాయి. అప్పుడు వాడు బాగుపడ్డాడు. అంటే ఏంటి? దయ్యములు ఆయనకు లోబడుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు శిష్యులు సముద్రం మీద నడుస్తున్నప్పుడు వారు తుఫానులో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పడవలో వాళ్ళు వెళ్తున్నప్పుడు తుఫాన్లో ఉంటే ఆ తుఫాను చూసి వాళ్ళు భయపడ్డారంట. భయపడినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ఏం చేశాడో ఆ తుఫాన్లో వారి దగ్గరికి వచ్చి సముద్రం మీద నడిచి ఆ తుఫాన్ను గద్దించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి తుఫాను పైన, సముద్రం పైన, గాలి పైన ఆయనకు అధికారం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన గాలిని కూడా గద్దించాడంట. హల్లెలూయా! ఆయనకు అధికారం ఉంది, ప్రతి విధమైన అధికారం ఉంది. అందుకే ఆయనంట సర్వాధికారి అయిన దేవుడు. హల్లెలూయా! ఎవరమైనా సర్వాధికారి అయిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూద్దాం, ఆ మాట కూడా చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక పరిశుద్ధపరచువానికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేత వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. సమాజం మధ్య నీ కీర్తిని గానము చేతును అన్నట్టు. చిన్న విషయం మనం ఇక్కడ గమనించాలి. మనుషులను చాలామంది చాలామంది దేవుని అందుకే ఏమంటున్నారంటే మనుషుడు అని చెప్పి అంటున్నారు, విషయం తెలుసుకోక. యేసుక్రీస్తును ఏమంటున్నారు? మనుషుడు. మా అన్న కాదా యేసయ్య, మా తమ్ముడు కాదా యేసయ్య అని చెప్పి. అయితే దేవుడు ప్రేమ గల్లవాడు. ఆయన ఇక్కడ ఏమంటున్నాడంటే మనుషుల్ని సహోదరులు అని చెబుతున్నాడంట కదమ్మా. ఆ యొక్క 12వ వచనంలోన ఆయన మనుషులను తన సహోదరులు అని చెబుతున్నారంట. హల్లెలూయా! ఆయన దేవుడు. తర్వాతమ్మా, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు ఎవరమ్మా? నేను ఎలాగున్నా చెప్పండి. నేను ఎలాగున్నా? మనిషిగా ఉన్నా. నాకేముంది చెప్పండి? నాకేముంది? చెవి ఉంది. చెవి దేనికి సాదృశ్యము? మాంసానికి సదృశ్యం. ఈ చెవి కోస్తే ఏమొస్తుంది? చెవి కోస్తే ఏమొస్తుందమ్మా? రక్తం వస్తుంది. చెయ్యి కోస్తే చెయ్యి ఉంది, చెయ్యికి ఏముంది? మాంసం ఉంది. చేతిని కోస్తే ఏమొస్తుంది? మాంసం వస్తుంది. కాలు కోస్తే, పట్టు కోస్తే, ఎక్కడ కోసినా కానీ ఏముంటుంది? మాంసం ఉంటుంది, దాంట్లో నుంచి రక్తం వస్తుంది. అందుకు ఆయన ఏం చేసిందంట, ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాడు ఎవరాడో? అపవాది. ఆ కాలంలో మరణం లేకుండా దేవాది దేవుడు ఆదామును అవ్వను సృష్టిస్తే వారికి మరణం తెచ్చిపెట్టినాడు వీడు. అందుకే వాడిని ఏమంటాడంటే మరణము యొక్క బలము గలవాడు అనగా అపవాదిని ఆ మరణం యొక్క బలంగా గలవాడైనటువంటి అపవాదిని ఎట్లా చేయాలా? మరణము ద్వారా
నశింపజేయాలా. మరణం ద్వారానే ఆ యొక్క అపవాదిని నశింపజేయాలా. జీవితకాలం అంతా మరణ భయం చేత ఎట్లున్నారమ్మా? జీవితకాలం అంతా మరణ భయానికి లోనయ్యారు. ఎవరు? జీవితకాలం అంతా మరణ భయానికి లోనైంది ఎవరు? అనుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుకుందాం. పాస్టర్ గారు, నువ్వు చనిపోబోతున్నావు అని నాతో అన్నారనుకో, నేనేమనాలా? నా మట్టుకైతే నేను అనగలను, నేను బ్రతికితే క్రీస్తే, సావు అయితే లాభం అంటాను. హల్లెలూయా. ఎందుకు చెప్తారా? నేను ప్రభువుతో కూడా ఉంటానన్న నిరీక్షణ ఉంది. హల్లెలూయా. ప్రభువును నమ్మిన ప్రతి బిడ్డకు ఆ విశ్వాసం ఉంటుంది. నేను చనిపోతే దేవుని దగ్గరికి పోతానని కదా. ఒక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును నమ్ముకోని వారికి ఈ ప్రశ్న వేశారనుకోండి, ఏమండి చనిపోతే ఆడికి పోతారంటే వాళ్ళు అంటారు, తక్కుడో బిక్కడయ్యా కదానా. ఎవరు చూశారు కదా? అదే ప్రభువును నమ్ముకోని వాడు తక్కుడో బిక్కడో ఆడికి పోతాడు ఎవరికి తెలుసు. అయితే యేసయ్యను నమ్ముకున్నాడు చెప్పే విషయం ఏందమ్మా? యేసయ్యను నమ్ముకున్న వారు చెప్పే విషయం ఏంటంటే, నేను పరలోకం పోతాను. హల్లెలూయా. ఈ యొక్క విశ్వాసంతో, ఈ నిరీక్షణతో ఉంటాడు కదా. మరణం యొక్క బలము గల వారిని జయించుటకు, ఆయన మరణము ద్వారా నశింపజేయుటకు ఏం చేశాడంట? ఆయన కూడా, హల్లెలూయా, ఆయన కూడా రక్త మాంసములలో పాలుపడాడు. ఆ దేవుడు రక్తము మాంసం కలిగిన వాడుగా ఎందుకు వచ్చాడంటే, మనలను రక్షించటానికి రక్త మాంసములలో పాలుపడాడంట. తర్వాత ఏలైనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల ఏమా యేసయ్య దేవదూతల స్వభావంలో ఎందుకు రాలేదు? యేసయ్య దేవదూతల స్వభావంలో వస్తే, గ్రసమ్మ గారు, యేసయ్య దేవదూతల స్వభావంలో వస్తే ఏమవుద్ది? ఆ గొర్రెల కాపర్లు ఏమయ్యారు? ప్రభావం అక్కడ ఉంటుంది. దేవదూతలు వస్తే ప్రభావం అక్కడ ఉంటుంది. గొర్రెల కాపర్లు భయపడ్డారు. దేవుడుగా వస్తే మానవుడు ఏమవుతాడు? కాలిపోతాడు. దేవుడిగా వస్తే కాలిపోతాడు, దేవదూతగా వస్తే ప్రభావంతో వస్తాడు. అయితే ఆయన మానవుడుగా వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణదాస్యానికి లోనైన వారిని విడిపించటానికి ఆయన మానవుడుగా వచ్చాడు. మానవుడుగా వచ్చి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పాపముల కొరకు ఆయన మరణించి కదా. నేను ఇందాక చెప్పాను కదా, అక్కడ సముద్రంలో కొట్టకపోతుంటే ఏం చేయాలా? సముద్రంలో దూకితే కానీ వాడిని తీసుకురాలేం బయటికి. ఆ రీతిగా పాపములో ఉన్న మన కోసం ఆయన పాపముగా చేయబడ్డాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అందుకే దేవుడు, ఆయన ఒక పాట పాడాడు, దేవుడు మనిషిగా పుట్టాడు కదా. మనం పాట పాడుతుంటాం, చింతలేదిక యేసు పుట్టెను వింతగాను బెత్లెహేమందున. ఎట్లా పుట్టాడమ్మా? వింతగా పుట్టాడు. హల్లెలూయా. ఎట్లా పుట్టాడంట? చింతలేదిక యేసు పుట్టెను వింతగాను బెత్లెహేమందున. ఒక వింత జరిగింది అక్కడ. దేవుడు మనిషికి పుట్టడమే కాదు, దేవుడు రాజుంట్లో పుట్టలేదు. దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎక్కడ పుట్టలేదు? గొప్ప అధికారం గల ఇంట్లో పుట్టలేదు. ఎక్కడ పుట్టాడంటే ఒక దీనుల ఇంట్లో పుట్టాడు. హల్లెలూయా. దీనుడు యేసయ్య దీనుల ఇంట్లో పుట్టాడని ఎట్లా చెప్తావయ్యా అంటే, ఆయన ఏం పని చేశాడంటే 30 ఏళ్ళ వరకు ఆయన వడ్ల పని చేశాడంటే యేసయ్య. హల్లెలూయా. 3.5 సంవత్సరము ఆయన సేవ చేశాడు. అనేకులకు అనేక అద్భుతాలు చూపించాడు. ఆయన అనేకమైన శ్రమలు అనుభవించి చనిపోయి తిరిగి లేచాడు.
అయితే వడ్లవాని కుమారుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఎంతమందికి తెలుసో యేసుక్రీస్తు ప్రభువుకు సున్నతి చేసేటప్పుడు వాస్తవంగా అయితే ధనికులు ఏమి తీసుకురావాలా? సున్నతి జరిగే టైంలో అంటే ఒక గొర్రె పిల్లని తీసుకురావాలా. అయితే ఆ లూకాసు వార్తలోనే ఉంది. మనకు అవన్నీ చదువుకుంటే సమయం చాలదు. ఏం చేయాలా? ధనికులైతే ఒక గొర్రె పిల్ల తేవాలా. అయితే యేసుక్రీస్తుకు సున్నతి చేసేటప్పుడు 2 పావుర పిల్లలను తెచ్చారంట. హల్లెలూయా! ఆ కుటుంబం ఎంత దేన స్థితిలో ఉందంటే గొర్రె పిల్లను తెచ్చుకునే స్థితి కూడా వారికి లేదు. అంటే గొర్రెల కాపరులు కంటే హీనమైన కుటుంబం అనగా ఆ యొక్క యేసుక్రీస్తు తండ్రి అయిన యోసేపు కుటుంబం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ పుట్టాడు యేసయ్య? ఎందుకు పుట్టాడు యేసయ్య? ఎవరి కోసం పుట్టాడు యేసయ్య అనేది మనం తెలుసుకోవాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపులమైన మన కొరకు యేసుక్రీస్తు ప్రభు ఆ పరలోకం విడిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని చెప్పి ఎంచుకొనలేదు. కానీ ఆయన మనుషుల పోలికగా పుట్టి తను తాను రిక్తుడుగా చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆయనను మాత్రము మనం చూసినట్లయితే ఆయనను మాత్రము చూద్దాం. అక్కడ మత్తయి సువార్త, వందనాలు, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఎక్కడికొచ్చారు? యేసయ్య దగ్గరికి వచ్చారు. హల్లెలూయా! ఎక్కడున్నాడు యేసయ్య? ఎక్కడున్నాడు యేసయ్య? ఇంట్లో ఉన్నాడు యేసయ్య. హల్లెలూయా! ఎవరు వచ్చిర్రు అక్కడికి? జ్ఞానులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అనుకుంటున్నారు, ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా అనుకుంటున్నారేమో ఈ పెద్ద పెద్ద కులస్తులు ఇక్కడికి రాలేదు అని చెప్పి అనుకుంటున్నారేమో. జ్ఞానులు ఎప్పుడు వచ్చారంటే ఇడికి నేను చెప్పానా, మొట్టమొదట గొర్రెల కాపరులు యేసయ్యను చూసి ఆయన ఆరాధించిన తర్వాతే జ్ఞానులు వచ్చారు. మీరు అనుకుంటున్నారు ఇంకా ఎవరు రాలేదని. వస్తారు. ఎప్పుడు వస్తారంటే పెద్ద పెద్ద వాళ్ళంతా తర్వాత వస్తారు. వాళ్ళు రావడానికి చాలా టైం ఉంది. గొర్రెల కాపరులు మాత్రం వెంటనే వచ్చారు. ఈ జ్ఞానులు మాత్రం ఏం చేశారు చెప్పండి? ఈ జ్ఞానులు ఎక్కడికి పోయారు? హేరోదు దగ్గరికి పోయారు. ఆలోచన చేయండి. ఈ జ్ఞానులు ఎక్కడికి పోయారంటే హేరోదు దగ్గరికి పోయారు. ఎందుకు? హేరోదుకు చెప్పాలా యేసయ్య పుట్టిండని. హేరోదుకు చెప్పాలంటే జ్ఞానులు చెబితే నమ్ముతారు. జ్ఞానులు చెప్తే వాళ్ళు ఆ యొక్క తత్వజ్ఞానాలన్నీ పరిశీలన చేసి తెలుసుకుంటారు. అందుకు ఈ జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. హేరోదు రాజు దగ్గర నుంచి యేసయ్య ఇంట్లోకి వచ్చారు. గొర్రెల కాపర్లు అయితే ఎక్కడికి వచ్చారంటే ఆ యొక్క పశువుల శాలలోకి వచ్చారు. హల్లెలూయా! పత్తి పొత్తి గుడ్డలతో చుట్టబాడి, పత్తి పొత్తి గుడ్డలతో చుట్టబాడి, పశుల తొట్టిలో పారుండబెట్టబాడి, పశుల తొట్టిలో పారుండబెట్టబాడి, శ్రీయేసుండు జన్మించరేయేలో, శ్రీయేసుండు జన్మించరేయేలో, నేడు పయాక బెత్లెహేమయూరిలో, నేడు పయాక బెత్లెహేమయూరిలో. కదా, యేసు ఎక్కడున్నాడు? పశువుల శాలలో, ఆ యొక్క పశువుల తొట్టులో పత్తి పొత్తి గుడ్డలతో ఉన్నప్పుడు గొర్రెల కాపర్లు వచ్చి చూశారు. అయితే ఈ జ్ఞానులు మాత్రము, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు యూదయ దేశము, యూదా బెత్లెహేములో ఉన్నటువంటి ఆ యూదుల రాజు దగ్గరికి వెళ్ళి ఆయనను అడిగి తెలుసుకొని కదా 2వ అధ్యాయంలో
ఆ 2వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనంలో, రాజైన హేరోదు దగ్గరికి పోవాలా వాళ్ళు. అమ్మా మీరు గమనించండి, పెద్ద పెద్ద అధికారం కలిగిన వారు, పెద్ద పెద్ద కులాలు కలిగిన వారు యేసు దగ్గరికి రాలేదు. ఎందుకంటే వాళ్ళు చాలా దిక్కలు తిరిగి వీడికి రావాలి లాస్ట్కు. హల్లెలూయా. ఏంది, గొర్రెల కాపురు చక్కగా వచ్చారు, జ్ఞానులేమో చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము గొప్ప కులాలు చెందిన వాళ్ళమని చెప్పేవాళ్ళు చుట్టూ తిరిగి లాస్ట్కి ఇడికి రావాలంతే. వీళ్ళు ఎక్కడికి పోయారు? గొర్రెల కాపురులు యేసు దగ్గరికి వస్తే వీళ్ళు పోయింది హేరోదు రాజు దగ్గర పోయారు. హేరోదు రాజుకు చెప్పాలా వార్త, యేసయ్య పుట్టాడని. ఆయనకు భయం పుట్టాలా, హేరోదు రాజుకు భయం పుట్టాలా. ఆడి నుంచి ఇక్కడికి వచ్చాడు. అంటే హేరోదు రాజు తర్వాత ఎవరిని చంపారు చెప్పాలా. హేరోదు రాజు ఈ యొక్క జ్ఞానులు పోయి యేసుక్రీస్తును దర్శించి సాంబ్రాణి బోలము అవి సమర్పించి వాళ్ళు వెళ్ళిపోయినాక హేరోదు రాజు ఏం చేశాడు చెప్పండి? 2 సంవత్సరాలు గల మగపిల్లలను అందరూ చంపేశాడు. హల్లెలూయా. ఎందుకు చంపాడు 2 సంవత్సరాల మగపిల్లలు? ఈ జ్ఞానులు 2 సంవత్సరాలు నడిచారంటండి. తూర్పు దేశపు జ్ఞానులు ఎఫ్రతాకు రావటానికి 2 సంవత్సరాలు నడిచారంట. 2 సంవత్సరాలు నక్షత్రం అగుపడింది. మన వాళ్ళు నక్షత్రము ఒక్కరోజు కట్టుకోవటానికి ఎంతెంతో ప్రయాసపడతారు. దేవుడు ఆ జ్ఞానులు నడిపించిన కాలం ఎంత అంటే 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల ప్రయాణము దాదాపు 1500 మైళ్ళు నడిచారంట వాళ్ళు. నేను అనేకమైనటువంటి పెద్దల ప్రసంగాలు వింటుంటా. 1500 మైళ్ళు ఆ జ్ఞానులు నడిచారు. అంటే 2 సంవత్సరాలు నడిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కొంతమందిని చూస్తూ ఉంటా. 2 సంవత్సరాలు అంటే ఎంత కష్టంతో కూడిన పనమ్మా, ప్రభావితమా కదా. యశోదమ్మకు తెలుసు వాళ్ళ ఊరి నుంచి ఇటుకి రావటానికి ఎంత కష్టమో. అవునా యశోదమ్మ? నిజమేనా? యశోదమ్మ ఇంట్లో నుంచి నడిచి ఆటో కాడికి రావాలా. ఆటో ఒకళ్ళు దొరికితే దొరికినట్టు, లేకపోతే ఒరే బాలు ఆటో చిక్కలేదురా, రారా బైక్ వేసుకొని. ఉండవా వస్తా. నేను కాలు చేతులు కడుక్కొని సోపేసి మొహం కడుక్కొని ఎట్నో వస్తే ఎవరన్నా ఏమనుకోరా? ఆడా మా అవ్వ ఉంటుంది కదా, మా జేజీ, మా సుశీలమ్మ జేజీ ఉంటుంది, చూస్తుంది. జేజీ అమ్మ నువ్వు జేజీవేనా? మా జేజీ చూస్తుంది, మా బాబాయ్ చూస్తాడు, మా ఆంటీ చూస్తుంది. వాళ్ళు చూసి ఏంద్రా ఇటు వచ్చిన మొహం అన్న కడుక్కోలేదు, ఏంది పాసి మొహమ్మాడా అంటారు. అవా కొంచెం ఆగా వస్తా. బైక్ కాడికి వచ్చి చూసి తాళం ఇంట్లో పెట్టి మర్చిపోయి, అయ్యో అమ్మ తాళం మర్చిపోయినావా అని ఇంట్లో పోయి మళ్ళీ మధ్య ఎత్తుకులాడుతున్నాడు. ఎత్తుకులాడి ఆ బైక్ వేసుకుని ఇడికి వచ్చి ఏదన్నా చిన్న ఆటంకం వచ్చేవరకు ఇడికి ఎంత సమయమైంది పాపం కదా. కొంచెం లేట్ అయింది. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కంటే గ్రేసమ్మ తర్వాత యశోదమ్మ వచ్చింది. ఇక్కడున్న చాలామంది కంటే ముందు వచ్చింది యశోదమ్మ. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత దూరం నుంచి అంత తొందరగా ఆమె వస్తే మనకు ఇంత దగ్గర నుంచి ఇడికి రావటానికి ఎట్టుందమ్మా? అబ్బా కష్టం ఎరగదీస్తుండ్రు ఆ నుంచి ఇడికి రావటానికి కదా. ఎంత కాలు నొప్పులు. అమ్మ రాత్రి ప్రార్థన, కరెంటు పోయిందయ్యా. కరెంటు పోతే ఇంట్లో ఉన్నవా లేకపోతే బయటికి వెళ్ళినవా? ఎక్కడికైనా పోవాలంటే టార్చ్ లైట్ వేసుకొని పోరా అమ్మ. టార్చ్ లైట్ వేసుకొని ఆడికి పోలేదు ఎప్పుడు చెప్పండి ఎవరన్నా. నేను టార్చ్ లైట్ వేసుకొని ఎప్పుడు బయటకు పోలేదు అనేవాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి. సంపూర్ణ మా బాల ఎప్పుడు టార్చ్ లైట్ వేసుకొని బయటికి పోయినవా? ఏందమ్మా రాలేదంటే కరెంటు పోయిందయ్యా అందుకు రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గొల్లల కాపర్లకు ఎన్నిసార్లు కరెంటు పోయిందో వాళ్ళు ఎన్ని రోజులు నడిచారు చెప్పలేదు. కానీ జ్ఞానులు మాత్రం 2 సంవత్సరాలు నడిచారంట. ఆ తార వాళ్ళని నడిపించే తారంట 2 సంవత్సరాలు వాళ్ళకి అగుపడిందంట. హల్లెలూయా. నేను ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది తత్వశాస్త్రవేత్తల యొక్క
మాటలు వింటూ ఉంటాం. ఒక ఆయన పేరు విలియం రామ్సే. అనగా ఆయన నాస్తికుడు. అంటే దేవుడు ఉన్నాడంటే ఆయన ఒప్పుకోడు, దెయ్యం ఉందంటే ఆయన ఒప్పుకోడు. అలాంటి వారి మాటలు నేను వింటూ ఉంటా. ఈయన పేరు విలియం రామ్సే. ఇంకొక ఆయన ఉన్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకొక ఆయన ఎవరంటే ఈ విలియం రామ్సే అనే ఆయన స్కాట్లాండ్ అనే దేశానికి చెందినవాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకొక ఆయన ఉన్నాడు, ఖగోళ శాస్త్రవేత్త జోహన్నస్ కెప్లర్. ఈయన జర్మనీ దేశానికి చెందినవాడు, జోహన్నస్ కెప్లర్. ఈయన ఖగోళ శాస్త్రవేత్త, ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈయన చెప్పింది ఆ ఆకాశంలో పుట్టిన తార జ్ఞానులను నడిపించింది. చాలా కాలము 1500 కిలోమీటర్లు వాళ్ళు నడిచిందని చెప్పింది ఈయన, ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకా నేను ఈ రోమన్ చక్రవర్తి అయినటువంటి రోమన్ ఎంపైరర్, క్రీస్తు శకంలో పుట్టిన అయినటువంటి ఆయన రోమన్ ఎంపైరర్. ఆయన పేర్లు చార్లీ మాగ్రే అని ఆయన, ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇలాంటి వారి సందేశాలు నేను వింటూ ఉంటా. నేను ఎవరికి ఏది చెప్పను. ఆ యొక్క జ్ఞానులు 2 సంవత్సరాలు పుట్టారంటే వాళ్ళు చెప్పారు కాబట్టి వారు పరిశోధన చేసి, ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మనము ఈ దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే కదా, ఎంతమంది దేవుణ్ణి ఆరాధించారు చెప్పండి? దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళు చెప్పండి అమ్మా. ఎంతమంది ఆరాధించింది? లేండి, అందరు లేండి. పాపం ముందు వచ్చిన వాళ్ళకి మాత్రం కాళ్ళు నొప్పులా ఉంటాయి. ఎవరు ముందు వచ్చింది? దివ్య కదా, దివ్య ముందు వచ్చి కింద కూర్చుంది. ఎవరు? సాత్విక కదా. లేండి, పైకి లేండి, పైకి లేండి. అందరం పైకి లేద్దాం. ఈరోజు ఏంటమ్మా? ఈరోజు క్రిస్మస్ కదా. క్రిస్మస్ అంటే ఏంది? క్రీస్తుకు ఆరాధన. క్రీస్తుకు ఆరాధన ఎంతమంది చేసినారు? చేతులు ఎత్తండి, నేను చూద్దాం. క్రీస్తుకు ఆరాధన ఎంతమంది చేసినారు? క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన చేయకపోతే పాడండి. క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన, జీవించుటే మన నిరీక్షణ. క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన, క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో క్రిస్మస్కి అర్థం లేకుండా మనం జీవించకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుని ఆరాధించాలా. అయ్యా నువ్వు వాక్యం చెప్పావు, చాలా మంచి మాటలు చెప్పావు, మేము విన్నామంటే అది వ్యర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మీ మనసు అంతా ఇంటికాడ వంటల మీద ఉంటాయి కదా. మీ మనసు అంతా ఒక నేను కర్నూలులో ఉండే ఆయన పిక్షులు పాస్టర్ గారు చెప్పేవాడు, ఆ కాలంలో ఈ ఫ్రిడ్జ్లు లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఉట్లు మాత్రమే ఉండేవి. ఏమిటా ఉండేది? ఉట్లు మాత్రమే ఉండేది. మా నేలక్క పోయింది కదా, ఉందమ్మా మా నేలక్క. మా నేలక్కకి ఎప్పుడు ఇంటి మీద ఆలోచన తెలుసా? ఎందుకంటే ఆడ అది పెట్టి వచ్చాను, ఇది పెట్టి వచ్చాను అని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్పేవాడు, ఉట్టి మీద పెట్టించిన కూర పిల్లేమి చేస్తుందో అని చెప్పి ఇంటికి పరిగెత్తాలనే గుణమేనంట. అందుకే చాలామందిని చర్చికి వచ్చేటప్పుడు ఎట్టొస్తారంట చెప్పండి? చర్చికి వచ్చేటప్పుడు తాబేలు లెక్క వస్తారంట. సంపూర్ణం ఎట్టొస్తారంట? తాబేలు లెక్క వస్తారంట. చర్చి నుంచి ఇంటికి పోయేటప్పుడు ఎట్టపోతారు చెప్పాలా? ఎట్లా పోతారు? కుందేలులాగా పోతారంట. కుందేలు ఎట్టపోతే చెప్పండి? కుందేలు 3 సార్లు ఎగిరేది మాత్రమే మనం చూస్తాం. కుందేలు 3 సార్లు ఎగిరేది మాత్రమే చూస్తాం, తర్వాత చొల్లేమంట కుందేలుని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ దినంలో, ఈ క్రీస్తుకు ఆరాధన జరిగే దినంలో మనం ఎలాగున్నాం? అందరం ఒక పాట పాడుకుందాం. పాడండి. దూత పాట పాడోడి రక్షకు
స్తుతించుడి. ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేమునందున. పాడాలి అందరూ. పాడుడి రక్షకు స్తుతించుడి. ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేమునందున. భోజనముకెళ్ళను సౌఖ్య సంభ్రమాయేను. ఆకాశమునందున ప్రభు పాట పాడుడి. దూత పాట పాడుడి. రక్షకు స్తుతించుడి. ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేమునందున. చాలు, కూర్చుందాం, అందరు కూర్చోండి. ఏమైందంటమ్మా తర్వాత చూడండి. 2వ అధ్యాయము 11 వచనం చదవండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 11 వచనం. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు అని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతలతో కూడా నుండి హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడున్నారు దూతలు? మన మధ్యలో ఉన్నారు. ఎవరైతే ఆయన ఆరాధిస్తున్నారో వారి దగ్గర ఉంటాడు కదా. ఏమన్నాడమ్మా ఆయన? 2-3 నా నామములో ఎక్కడ చేరి ఉందరో అక్కడ ఉంటానన్నాడు కదా. మన మధ్యలో ఉన్నాడు మన దేవుడు. ఆయన దూతలు కూడా మన మధ్యలో ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంటాడు అక్కడ, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతలతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఎక్కడమ్మా? ప్రతి స్థలములో ఎక్కడ 2-3 ఆయనను స్తుతిస్తారో, ఆయనను ప్రార్థిస్తారో, ఆయనను బతిమలాడుకుంటారో అక్కడ దేవునికి మహిమ అంట. హల్లెలూయా. నేను మంచి బట్టలు వేసుకుంటే దేవునికి మహిమ లేదు. నేను మంచి వంటలు వండుకుంటే మహిమ లేదు. నా ఇల్లు నేను బాగా శుభ్రపరుచుకుంటే దేవునికి మహిమ లేదు. అయితే ఏంటంట? ఆయనకి ఇష్టలైన ప్రజలు. తర్వాత సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఈ దినము ఏముందమ్మా? సమాధానం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఏం చేయాలా? ప్రభావతమ్మతో కాల కొట్లాడుంటే ఏం చేయాలా? సమాధాన పడాలా. నేను ఒకవేళ నా కోడలతో కొట్లాడుంటే ఏం చేయాలా? సమాధాన పడాలా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మేమిద్దరము మరి పలుకోకుండా ఒకవేళ హ్యాపీ క్రిస్మస్ అని గుంపులో గోయిందకి చెబితే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ఆమె మెర్రీ క్రిస్మస్ అని ఆమె చెబితే బాగుంటుందా? కాదు. సమాధానము ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం అంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఆ సమాధానము ప్రభువు నమ్ముకున్న వారికి మాత్రమే ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే తమ పాపములో దేవుని దగ్గర ఒప్పుకున్నారో, ఎవరైతే ఆ పరలోక నిరీక్షణ కలిగి ఉంటారో వారికి ఏముంటుందమ్మా? సమాధానం ఉంటుంది. అటు సమాధానం చేరువచ్చిన ప్రతి బిడ్డ పైన ఉండినట్లుగా మన మధ్యలో ఉన్నటువంటి మరి ఇశ్రాయేలు రాజు ప్రార్థన చేస్తాడు. మరి తర్వాత కొంతమంది వచ్చి
కేక్ కట్ చేసే విషయము ఉంటుంది. ఇప్పుడు దేవుని కృప వల్ల మన సహోదరి ప్రభావతమ్మ కేక్ పంపించారు. మనోహర్ వచ్చి కేక్ ఇచ్చాడు. ఏ రోజు ఇశ్రాయేలు ప్రార్థన చేయి, మైక్ అక్కడ ఏంటమ్మా వెలిగే శరణము దేవా కరుణించరావా, శరణము దేవా కరుణించరావా, పాపులము తండ్రి కాపాడరావా, పాపులము తండ్రి కాపాడరావా. హల్లెలూయా.